స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఒక చదువుకున్న యువకుడిని ట్రిపుల్ చేశాను ఇంజనీరింగ్. సో నన్ను చూసి అనేకులు యువకులు కూడా రాజకీయాల్లోకి రావాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగాను. సో ఎమ్మెల్యేగా గెలిస్తే నా వంతుగా నేను పేదవాడి పక్షాన పోరాడుతాను. మన అద్దంకి చుట్టుపక్కల వాటర్ సప్లై లేదు, గుండ్లకమ్మ ఎండిపోయింది. అలాగే రోడ్లు సరిగా లేవు, పల్లె గ్రామాలకు వెళ్ళే రోడ్లు గుంతలుగా ఉన్నాయి. అవన్నీ పూడ్చడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రావడం లేదు. అలా అని చెప్పి నేను రాజకీయ నాయకుల్ని కించపరిచి మాట్లాడట్లేదు. కానీ చదువుకున్న యువత వస్తే టెక్నాలజీ పరంగా ముందుకెళ్తుంది, అభివృద్ధి పరంగా ముందుకెళ్తాము. చదువుకున్న యువకుడికి మీరు ఆదరించండి, పిగిలి గుర్తుకి ఓటేయండి. ఎన్నికల అధికారి నాకు పిగిలి గుర్తు ఇచ్చారు కనుక విజిల్ గుర్తుకి నాకు ఓటేయండి. అలాగే చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు, మరి పట్టణాల దిశగా ముందుకెళ్ళాలి. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో జాబులు చేసుకుంటే ఆ ట్యాక్స్ ఏదో ఆ కంపెనీలకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకే ట్యాక్స్ వెళ్తుంది. అదేదో మన రాష్ట్రంలో